తోటి పిపిఎన్ ప్రసాద్ గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అలాంగ్ విత్ ప్రొఫెసర్ జాయిన్ అయ్యారు. ప్రసాద్ గారు నమస్కారం. నమస్కారం. సో ఒక పాయింట్లో చెప్పాలంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే ఇట్ ఈస్ కాంప్లికేటెడ్ అండ్ నాట్ పాసిబుల్ ఇష్యూ, నో యూజ్ ఇష్యూ అని అనుకోవచ్చు. నేనైతే ఈ విధానానికి పూర్తిగా వ్యతిరేకము. ఓకే, అసలు సాధ్యాలు అనేది ఒక వర్షను, రెండోది ఉపయోగము అనేటువంటి తీసుకుంటే మీకు ఆల్రెడీ ఆ పాయింట్ ఏమైనా డిస్కషన్ అయిందో తెలియదు. లోక్సభలో ఫస్ట్ ఆమోదం పొందాలి. ఇప్పుడు భాజపాకు సంపూర్ణ మెజారిటీ లేదు. అటు నితీష్ ఇటు బాబు యాక్సెప్ట్ చేయాలి, అదర్ పార్టీస్ కూడా యాక్సెప్ట్ చేస్తేనే ఫస్ట్ స్టెప్పే దాటుకోవాలి. సో ఫస్ట్ స్టెప్ లోనే అడ్డం ఉంది. ఆ తర్వాత మళ్ళీ రాజ్యసభలో ఆమోదం పొందాలి. ప్రస్తుతానికి బోటాబోటీ మెజారిటీ ఉందే తప్ప ఈ పార్లమెంట్ అంటే ఇది పార్లమెంట్ బిల్లు టయానికి మళ్ళీ రాజ్యసభలో ఈ మెజారిటీ ఉందా లేదా అనేది తెలియదు. ఎందుకంటే అప్పుడు మళ్ళీ ఆ వేకన్సీస్ ఫిల్గిన అయితే మెజారిటీ నెంబర్ మారిపోతుంది. ఇక మూడవది అత్యంత కీలకమైనటువంటిది, ఇది రాజ్యాంగ సవరణకు సంబంధించిన బిల్లు కాబట్టి ఖచ్చితంగా ఊరికే రాజ్యసభలో ఆమోదం అయితే యాక్సెప్ట్ అయ్యేటువంటిది కాదు. దాదాపు మొత్తం రాష్ట్రాలు 28 ప్లస్ జమ్మూ కాశ్మీర్ కలుపుకుంటే మొత్తం వాటిలో 50% ఆఫ్ అసెంబ్లీస్ ఈ జమిలీ విధానానికి యాక్సెప్ట్ చేసి ఆ తీర్మానాన్ని పంపాలి. ఓకే, అంటే కనీసం 14 రాష్ట్రాలు దీన్ని యాక్సెప్ట్ చేయాలి. బీజేపీ పాలిత రాష్ట్రాలు 14 లేవు. ఓన్లీ బీజేపీ వరకు యాక్సెప్ట్ చేసినా కూడా రిమైనింగ్ పార్టీస్ యాక్సెప్ట్ చేస్తాయా లేదని. ఎందుకంటే వాళ్ళు కొన్ని అసెంబ్లీల్లో 3 ఏళ్లకే 4 ఏళ్లకే వాళ్ళ గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. రేపు ఇప్పుడు జరుగుతుంది కదా కర్ణాటక, మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్, ఇవన్నీ కూడా 4 ఏళ్ల పీరియడే ఉండొచ్చు ఇప్పుడు చెప్పే ప్రకారం. లేదు 2026లోనే పెట్టారనుకుంటే 2 ఏళ్లకే పదవీ కాలానికి గవర్నమెంట్ డిజాల్వ్ అవుతుందని వీళ్ళు ఒప్పుకుంటారా? రేపు 2022-27 అనుకుంటాను. 2027కు బీహార్లో ఎలక్షన్స్ జరుగుతాయి. మళ్ళీ అంటే 2026లో మళ్ళీ యూపీ ఎలక్షన్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళన్నీ కూడా సంవత్సరము 2 ఏళ్లకి ఎలక్షన్స్ జరపాల్సి వస్తుంది. అంటే 2 ఇయర్స్ 3 ఇయర్స్ కాల పరిమితితో అసెంబ్లీ ఎలక్షన్స్ జరిపి 2029కి ఓవరాల్ గా సెట్ చేసుకునే అవకాశం ఉంది. సో 50% ఆఫ్ అసెంబ్లీస్ యాక్సెప్ట్ చేస్తారనేది పెద్ద కాంప్లికేటెడ్ ఇష్యూ. అందరు రాష్ట్రాలు ఒప్పుకోవాలంటే అది పాసిబుల్ కాదు. ఇది లాస్ట్ లో రాష్ట్రపతి ఇవన్నీ జరిగితే కదా రాష్ట్రపతి ఆమోదం అనేది. కాబట్టి ఇది అంత ఈజీగా జమిలీ ఎలక్షన్స్ భాజపా అనుకున్న విధంగా రాష్ట్రపతి ఆమోదం పొందడానికి 4 అడుగులు 3 అడుగులు 4వ అడుగు రాష్ట్రపతి ఆమోదం. సో ఈ 3 అడుగుల్లో ప్రతి అడుగు ఇంతకుముందు లోక్సభలో మెజారిటీ ఉంది కాబట్టి ఫస్ట్ స్టెప్ ఈజీగా తప్పవచ్చు. రాజ్యసభలో సింపుల్ గా వాళ్ళ నీళ్ళను మేనేజ్ చేసుకున్నా, బెదిరించో, బ్లాక్ మెయిల్ చేసుకో, యాక్సెప్ట్ చేసుకున్నా, రాష్ట్రాల అసెంబ్లీలను యాక్సెప్ట్ చేయలేరు కదా. ఎందుకంటే అక్కడ ఒక్కొక్క రాష్ట్రంలో 2-3 పార్టీలు ఉన్నాయి. అక్కడ వాళ్ళు ఒప్పుకోవాలి. అంత సులభంగా అందులో కొన్ని హంగ్ అసెంబ్లీస్ ఉన్నాయి. వీళ్ళందరూ ఒప్పుకొని 3వ స్టెప్ దాటుకోవాలంటే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ ఇష్యూ అనే అనిపిస్తుంది. అది చేయాలి అంటే బీజేపీ రాజ్యాంగము ప్రజాస్వామ్యాన్ని పూర్తి స్థాయిలో పక్కన పెట్టేస్తే తప్ప ఇది సాధ్యం కాదు. ఇక్కడ ఇది సాధ్యాలు అంటే జమిలీ ఎలక్షన్ సంబంధించినటువంటి బిల్లు యాక్సెప్ట్ అవుతుందా అంటే నాకున్న అవగాహన మేరకు 4వ అడుగుకి చేరుకోవాలంటే కష్టసాధ్యమైనటువంటిది. ఒకవేళ యాక్సెప్ట్ చేశారనుకున్నా అందరూ ఏమనుకుంటున్నారంటే అసెంబ్లీలో మధ్యలో ప్రభుత్వం పడిపోతే ఆ 2 ఏళ్లకో 3 ఏళ్లకో మిగిలినటువంటి కాల పరిమితికి మాత్రమే ఎలక్షన్ జరిపే విధంగా చట్ట సవరణ చేస్తాము అంటున్నారు. అసలు పార్లమెంటేలోనే మెజారిటీ రాక ఇప్పుడు పార్లమెంట్ లో పూర్తి మెజారిటీ లేదు. ఇక్కడ బాబునో నితీష్ కుమార్ ఇద్దరు సపోర్ట్ ఉపసంహరించుకుంటే పార్లమెంట్ కూలిపోతుంది. పార్లమెంట్ తో పాటు ఎలక్షన్స్ దేశవ్యాప్తంగా మళ్ళీ అసెంబ్లీలు జరుపుతారా? ఇది ఒక ఇష్యూ ఉంది కదా. అవును. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఒకవేళ మీరు అన్నట్టుగానే ఈ 2 ఏళ్ల కాల వ్యవధికో 3 ఏళ్ల కాల వ్యవధికో ఎన్నికలు మళ్ళీ నిర్వహిస్తారు ఇది అనుకుంటే, లేదు 29 ప్రాతిపదికగా అప్పటి వరకు దేశంలో ఎన్నికలు జరగవు, 29లో ఒకేసారి మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఎన్నికలు అన్ని రాష్ట్రాలకి నిర్వహిస్తాం, రాష్ట్రపతి ఆర్డినెన్స్ తోటి ఇంకో దాంతో ఉన్న ప్రభుత్వాలే కంటిన్యూ అవుతాయని ఒక ఉదారత చూపించారని అనుకుందాం. వాట్ 2029లో జరిగిన తర్వాత, జమిలీ ఎన్నికలు జరిగిన తర్వాత రాష్ట్రాల్లో అసెంబ్లీలు కూలిపో అని గ్యారంటీ ఏంటి? నేను అదే అంటున్నాను, అందరూ రాష్ట్రాల అసెంబ్లీల గురించే మాట్లాడుతున్నారు. పార్లమెంట్ పరిస్థితి ఏంటి అంటున్నారు. పార్లమెంట్ లో భాజపాకు మెజారిటీ రాకపోతే, కాంగ్రెస్ కు మెజారిటీ రాకపోతే
ఒకసారి పార్లమెంట్ అనే దాన్ని పక్కన పెట్టేద్దాం, ఒక 10 నిమిషాలు పార్లమెంట్ పక్కన పెట్టి, ఎందుకంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలు అనేక ఉన్నాయి మనకి. భాషా ప్రాతిపదిక మీద తెలుగు రాష్ట్రాలు 2, తమిళనాడు, కర్ణాటక, ఇలాగా అలాగే అనేక ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ప్రధాన ప్రాతిపదిక రాష్ట్రాలు కాదు. జమిలీ ఎన్నికలకి ప్రధానమైన మూలం పార్లమెంటు, రాష్ట్రాలు కాదు. అది కూడా ఉంది. వదిలిపెడితే ఉపయోగం లేదు. పార్లమెంట్ కోసమే, పార్లమెంటు రాష్ట్రాలని తమ గుప్పిట్లో తీసుకోవడం కోసమే పార్లమెంట్ చేస్తున్న కుట్రని అనుకోవాలి. ఇది రాష్ట్రాలు పార్లమెంట్ వదిలేసి రాష్ట్రాలు చేసేది కాదు. పవన్ గారు, వారి పేరు అన్నప్రెడ్డి విజయ్ గారు. సార్ నమస్కారం అండి. అన్నప్రెడ్డి గారు నమస్తే సార్, నేను విషయాలతో ఏకీభవిస్తాను. విషయం ఏంటంటే